పెన్షన్లు పెంచకుండా దివ్యాంగులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ. ఖమ్మం జిల్లాలో ఆగస్టు 13న తలపెట్టిన చలో హైదరాబాద్ సన్నాహక సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా హాజరయ్యారు. దివ్యాంగులకు ఆశ చూపి ఓట్లు వేయించుకున్న రేవంత్ 20 నెలలుగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి నెల సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని, కానీ వికలాంగుల పెన్షన్ ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులు, వితంతులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు 2023లో జరిగినాయి. ఇక్కడ ఎన్నికలు 2023లో జరిగినాయి. ఇగో ఈ 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు. ఈ నెల ఓట్లేయండి, వచ్చే నెలనే ఇస్తాను అన్నాడు. నవంబర్లో ఓట్లేయండి, డిసెంబర్లో మేము ఇస్తాము అని అన్నాడు. ఓకే, ఈయన డిసెంబర్లో అధికారంకి వచ్చిండు 2023లో. 2023లో అధికారంకి వస్తే 2024 డిసెంబర్ దాటిపోయింది. మళ్ళీ 2025 ఇవాళ ఆగస్టు రాబోతుంది. 20 నెలలు. ఇగో 20 నెలలుగా పెన్షన్ ఇవ్వలేదు కదా, పెరిగింది. ఇక్కడ అధికారంకి వచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్ ఇవ్వట్లేదంటే ఇక్కడ మోసానికి గురవుతున్న మనిషి కూడా మీరు మర్చిపోతారు. సాయం ఇక్కడ మోసానికి గురవుతున్నాం.